ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో కష్టపడి పొలంలో పనులు చేసేవాడు. కానీ ఎంత శ్రమించినా ఎక్కువ ఫలితం మాత్రం వచ్చేది కాదు. అందరూ అతనిని చూసి హేళనగా నవ్వేవారు. "ఏం చేస్తావురా ఈ శ్రమతో? అదృష్టం లేకపోతే దేనికి ఉపయోగం లేదు" అంటుండేవారు. ఒకరోజు రాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని కలలోకి లక్ష్మీదేవి మరియు శ్రమదేవత ఇద్దరూ అతని ముందు వచ్చారు. ఇద్దరూ వాదించుకుంటున్నారు. లక్ష్మీదేవి, నేనుంటేనే ఈ రాముకి ధనము వస్తుంది, పేరు కూడా వస్తుంది. నేను లేకపోతే అతనికేం ఉండవు అని లక్ష్మీదేవి అంది. శ్రమదేవత, కాదు, ఇతను నన్నే నమ్మాడు, ప్రతిరోజు కష్టపడుతున్నాడు, నేనున్నందువల్లే ఇతనికి భవిష్యత్తు ఉంది అంటుంది. ఇద్దరి మధ్య వాదన తేల్చడం కష్టం. చివరికి రాముయే ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు రాము వినమ్రంగా అన్నాడు, లక్ష్మీదేవి గారు, మీరు నా జీవితంలో రావాలని ఆశిస్తున్నాను, కానీ మీకోసం నేను ఎదురు చూడలేదు. నేను నా శ్రమను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా రావచ్చు, కానీ శ్రమే నాకు సత్యం. ఆ మాటలతో దేవతలు ఆకర్షితులయ్యారు. శ్రమదేవత ఆనందించి రాముని పొలాలను సస్యశ్యామలంగా మార్చింది. లక్ష్మీదేవి కూడా సంతోషించి అతనికి ధనం, గౌరవం ఇచ్చింది. రాము తర్వాత కాలంలో గ్రామంలోనే ధనవంతుడిగా మారాడు. కానీ అతని కష్టం మాత్రం ఎప్పుడూ మరువలేదు. నీతి: శ్రమను నమ్మిన వారికి అదృష్టం కూడా వరిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.